హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఏంటి కోడి పందాలనుకుంటున్నారా? సంక్రాంతి అంటే ఆ మాత్రం ప్రాక్టీస్ చేయించాలి కదండి కోళ్ళతో. ఇక్కడ ఏంటంటే సంక్రాంతికి మా నాన్నగారు కోళ్ళని ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మా నాన్నగారికి కోడి పందాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా శశి ఉన్నాడు కదా, వాటికి ఒక రిహార్సల్స్ వేయిస్తున్నారు. అట్లా పిల్లలందరూ చూస్తున్నారు కోడి పందాలు ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఇంకా హరిదాస్ గారు మా చిన్నప్పుడైతే నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ హరిదాస్ గారండి. బండి పైన టేప్ రికార్డర్ పెట్టి వస్తున్నారు. ఇంకా ఇక్కడ భోగి పిడకలండి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోని ఎవ్రీ ఇయర్ అందరూ పెట్టుకునేవే. ఆవు పేడని ఉండల కింద చుట్టి ఇట్లా గోడకి పెడతారు. వాటికి హోల్స్ పెడతారు. దాన్ని ఒక దారానికి దండ కింద గుచ్చి వేయిస్తారండి. ఇవేంటంటే అటుకులకండి. అటుకులు అందరికీ తెలిసిందే, అందరూ బయట కొనుక్కుంటారు కదా. మేమైతే ఇంట్లోనే ఆడిస్తారు. ధాన్యాన్ని నీటిలో నానబెట్టి వాటిని ఒక 1 అవర్ డ్రై చేసిన తర్వాత మిల్క్ ఇస్తే అటుకులు అవుతాయండి. వాటిని మిల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఫ్రెష్గా మనకి అటుకులు అనేవి రెడీ అవుతాయండి. ఇవి 6 మంత్స్ వరకు ఉంటాయి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఆడిస్తాము. నాకైతే టీలో వేసుకొని తినడం చాలా ఇష్టం అండి. ఇంకా ఇవైతే చాలామందికి తెలియదండి. దీన్ని బుర్రగుంజు అంటారు. అంటే తాటికాయ టెంక్ ఉంటుంది కదా, ఆ టెంక తేగలు రాకముందు టెంక్ లోపల ఉంటుందండి. ఇది చాలా టేస్ట్గా తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి. ఇవి తేగలు కదా, దీని ముందు అవి వస్తాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఇంట్లోనే అరటి చెట్లు చాలా ఉన్నాయండి. మేమైతే ఒక అరటి గెల చెట్టునే మొగ్గిపోయింది, చూసుకోలేదు. ఇంకా చూసిన వెంటనే మా నాన్నగారు అరటిగెలని కోసేశారండి. ఇంకా మార్నింగ్ అది మేము అప్పుడే లేచాము. లేచిన తర్వాత హన్వికి ఫస్ట్ టైం ఇంకా పండిన అరటి పండుని చూసి అది తీసుకుని తింది. చూడండి, తొక్క కూడా అదే ఉల్చుకుంది. సరిగా రాక సగం తొక్కతోనే తింటుంది. ఎంతైనా చెట్టును ముగ్గిన పళ్ళు కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటివి మనకి పల్లెటూరులో తప్ప మనకి సిటీస్లో దొరకడం కూడా చాలా కష్టం. ఇంక ఇక్కడ మళ్ళీ పందాలు వేస్తున్నారు. నేను పైన ఉన్నానండి. శశికి నాన్నగారికి, శశి అంటే ఇంకా వచ్చిన దగ్గర నుంచి హెన్ ఫైటింగ్ చేపిద్దామంటే ఎవ్రీడే నాన్నగారు ఇంకా శశిని కిందకి తీసుకెళ్ళి ఒక 10 to 15 మినిట్స్ అట్లా వాటి కోడి పందాలు వేయించి చూపించేవారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇందాక చూపించాను కదా, ఆ ధాన్యాన్ని అటుకులు ఆడిస్తామని. వచ్చిన తర్వాత హన్వి చూడండి ఎంత ముద్దుగా తింటుందో. పల్లెటూరు అనేటప్పటికి చాలామంది వీటిని టేస్ట్ చేసే ఉంటారు. టీలో అటుకులు వేసుకొని వేడివేడిగా తింటే ఉంటే ఆ మధ్య చాలా బాగుంటుందండి. చాలామంది పాలల్లో కూడా వేసుకుంటారు. నాకైతే టీలో వేసుకొని తినడం చాలా ఇష్టము. శశి కూడా చాలా ఇష్టంగా తింటాడు. మా ఇద్దరు అలవాటుని హన్వికి కూడా నేర్పించేసాము. చూడండి అది ఎంత ఫీల్ అవుతూ తింటుందంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ సంక్రాంతికి ముందు చేసే అల్లర్లండి. ఒక 2-3 డేస్ ముందు వెళ్తే ఇలాంటివి చాలా ఉంటాయి. మేమైతే ఇంకా సంక్రాంతికి ముందు వచ్చి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్లీ అనుకున్న రోజు వచ్చేసింది, భోగి రోజు. ఇంకా భోగి రోజు మేము ఇంకా భోగి దండలు వేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా భోగి మంట అంటే ఎర్లీ మార్నింగ్, మా చిన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి నలుగు పెట్టి స్నానాలు చేసి అలా ఉండేది. ఇంక ఇప్పుడు కూడా అలా ఉండొచ్చు. మేమైతే కానీ చాలా లేటుగా లేచాము. ఇంకా హన్వికి స్నానం చేపించి చూపించాను కదా ఇందాక పెట్టిన భోగి పిడకల్ని ఇలా దండ చేసాము. దండ చేసి పిల్లలందరూ కలిసి, అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి భోగి మంట దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సింది, ఎండ కూడా వచ్చేసింది. చాలా లేట్గా వెళ్ళాము. ఇంకా చెప్పాలంటే మేమే లాస్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. చెప్పాను కదండి భోగి మంటలో చిన్నపిల్లలు వేస్తారని. అక్కడ ఇంకా శశి, హన్వి, విని వీళ్ళ ముగ్గురు భోగి మంట దగ్గర
భోగి పిడకలు వేశారండి. యాక్చువల్‌గా భోగి రోజు ముందు చాలా పెద్ద వర్షం పడింది. అందుకే అదంతా మట్టి మట్టిగా ఉంది. మా ఊరు మొత్తంకి ఇక్కడే ఏస్తారండి. చాలా పెద్దది వేస్తారు. మేము లేట్‌గా రావడం వల్ల మంట అలా చిన్నదయిపోయింది. చాలా పెద్దది ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు. చాలా బావుంటుంది. చాలామంది అక్కడ బిందెలతో నీళ్లు కూడా పెట్టుకొని వేడి చేసుకొని ఆ నీళ్ళతోనే భోగి స్నానాలు చేస్తారు. శశి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్ప డైలాగ్ చెప్తున్నాడండి. ఇలా దండలు అయిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నామండి అందరం కలిసి. ఇంకా ఈవినింగ్ ఇంటి ముందు ఇలా రంగోలీ వేశాను భోగి పళ్ళు వేయడానికి హన్వీకి. ఈవినింగ్ అయితే హన్వీలు ఇలా రెడీ చేశానండి. ఇవన్నీ భోగి పళ్ళు, వచ్చిన వాళ్ళకి పేరెంటం ఇవ్వడానికి అరటిపళ్ళు, చిన్నపిల్లలకి ఏమో చాక్లెట్స్ అవి తెప్పించాము. ఇంకా ముందుగా పెద్దవాళ్ళు అమ్మా నాన్నలతో భోగిపళ్ళు అనేవి వేయించాము. ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం వేసామండి. వీడియో క్లిప్స్ అనేవి చాలా వరకు ఒక్కొక్కరం ఒక్కొక్క ఫోన్లో తీసాము వీడియోస్. ఇంకా నేనైతే నా దగ్గర నా ఫోన్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవి మాత్రం పెట్టాను. ఇక్కడ ఏంటంటే భోగిపళ్ళు అంటే అందరికీ తెలిసినట్టే రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, అక్షింతలు అన్నీ కలిపి పెద్దవాళ్ళందరూ హన్వీకి వేస్తారండి. అందులో ఉండే రేగిపళ్ళని పిల్లలందరూ ఏరుకుంటారు. దానికోసం పిల్లలందరినీ ఫస్ట్ అందరికి ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పి కూర్చోబెట్టాము. కానీ అందరినీ వచ్చేయమంటే అందరూ చూడండి పైనుంచి పెద్దవాళ్ళు వేస్తుంటే కింద నుంచి చిన్నపిల్లలందరూ రేగిపళ్ళను ఏరుకుంటున్నారు. చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించింది. హన్వీ మాత్రము అందరినీ చూసి కంగారు పడి ఏడుస్తుంది. నానమ్మ కూడా వచ్చి అక్షింతలు అవి వేసింది హన్వీకి. ఇంకా అందరూ పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకా కొంచెం మంది అయితే నా ఒళ్ళోవి కూడా తీసుకుంటున్నారు. నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, మీకు కావాలంటే నేను తర్వాత ఇస్తాను ఒళ్ళోంచి లాగేకండి అని. ఇక్కడ ఏంటంటే ఇంకా అక్షింతలు వేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరు అక్షింతలు వేయడం అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలందరికీ శశి ఏంటంటే చాక్లెట్స్ నేను ఇస్తానని చాలా ఎక్సైట్ అయ్యాడు. అందరికీ వాడే ప్లేట్లో పట్టుకొని ఒక్కొక్కరికి వచ్చిన పిల్లలందరికీ పంచుతున్నాడు అనమాట. ఇంకా లాస్ట్కి ఏంటంటే అందరూ ఒకేసారి వచ్చారు. పిల్లలు అందరూ వచ్చేటప్పటికి చాలా కంగారు అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. హన్వీకి ఇది రెండోసారి భోగిపళ్ళు వేయడము, 2 years కదా. ఇంకా లాస్ట్లో మేమందరం తీయించుకున్న పిక్స్ అన్నీ అప్లోడ్ చేశానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.